ఫిట్ యూత్ ఏ దేశానికైనా గొప్ప ఆస్తి ఆరోగ్యకరమైన పౌరులు. వీరు లేని దేశం నీరు లేని నది లాంటిది. ఆరోగ్యం లేనప్పుడు జ్ఞానం తనను తాను వెల్లడించదు, బలం పోరాడదు, కళ వ్యక్తపరచదు, సంపద నిరుపయోగం, తెలివితేటలు వ్యర్థం. ఎంత ఉరుకులు పరుగుల జీవితమైనా జీవితం కోసమే. ఆరోగ్యమే లేనప్పుడు జీవితం ఎక్కడా? అందుకే మన ప్రపంచ ఖ్యాతి కిరీటం గొప్ప ధ్యానయోగి స్వామి వివేకానంద అన్నారు, మనకు కావలసింది ఉక్కు నరాలు, ఇనుప కండరాలు మాత్రమేనని. ఇవి యువతకు ఎలా వస్తాయి? పోషకాహారం, సరైన లైఫ్ స్టైల్ అనగా మంచి అలవాట్లు, క్రీడలు మరియు శారీరక మానసిక ఆరోగ్యంతో వస్తాయన్నమాట. మరి ఎక్కడ క్రీడలు, నడక, రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, ఇంకెక్కడ యువత దృఢత్వం? ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆరోగ్య సమస్యతో హాస్పిటల్స్, ఫిట్నెస్ సెంటర్స్, యోగా, మెడిటేషన్ సెంటర్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఉదయాన్నే లేచి కాసేపు వ్యాయామం చేయమంటే లైట్ తీసుకునే యువ బద్ధకరత్నాలు ఎందరో. అత్యంత గొప్ప సంపద ఆరోగ్యమని, ఆరోగ్యం కంటే విలువైనది లేదని ఆసుపత్రిలో అర్థం చేసుకునే ముందు నిద్ర, కోపం, భయం, అలసట, సోమరితనం, పని వాయిదా ఇవే మనిషిని నాశనం చేసేవి అని తెలుసుకొని వాటిని జయించాలంటే ఫిట్నెస్ అవసరమని గుర్తించాలి. ఇది పిల్లలకు కష్టసుఖాలు నేర్పే 50 ఏళ్ల క్రితం జీవితం కాదు. తల్లిదండ్రులు పిల్లలకు సుఖం అనుకొని ఒంటిమేడ భవనాలు, ఏసీ రూములు, లక్షల ఫీజులు, యాపిల్ ఫోనులు అంటూ అత్యంత ప్రమాదకరమైన అనారోగ్యమైన లగ్జరీ లైఫ్ అందించే కాలం. తల్లిదండ్రులకు స్కూల్లో ఐఐటి ర్యాంక్స్తో తప్ప ఆట స్థలాలతో పనిలేని కాలం. పిల్లవానికి ఆటలంటే మైదానంలో మానసిక ఉల్లాసం, వికాసం కాదు, మొబైల్ ఫోన్లో మానసిక వైకల్యంలా తయారైనవి. మరి క్రీడలు లేనిది ఎక్కడ ఆనందం, వినోదం, శారీరక శ్రమ, సామాజిక బంధాలు, ఆరోగ్యకరమైన మార్పులు? క్రీడలు జీవితంలో భాగం పోయి అనారోగ్యం, మానసిక వైకల్యం జీవితంలో భాగమై రాజ్యమేలుతుంది. అందుకే శ్రీశ్రీ అనే మహాకవి అన్నారు, కుదిరితే పరిగెత్తు లేదా నడువు, అది చేతకాకపోతే పాకుకుంటూ పో, అంతేకాని కదలకుండా ఒక చోట ఉండకు అని. కనుక తల్లిదండ్రులారా, ప్రేమంటే ఇంకాస్త ఎక్కువ తినమని బిడ్డలకు కోరడం, వారికి ఇష్టమైన జంక్ ఫుడ్ కడుపు నిండా కొనిపెట్టడం కాదు, ఆహారపు అలవాట్లను బట్టే సరైన ఆరోగ్యం అని తెలియచేసి పోషకాహారం అందించేలా చేసి చిన్నప్పటి నుండి సరైన మంచి అలవాట్లు బిడ్డలకు అందజేయండి. వేడుకలో ఎన్ని ఎక్కువ అనారోగ్యం ఐటమ్స్ వడ్డించామా అని కాదు, ఎంత ఆరోగ్యకరమైన పోషకాహారం వడ్డించామా అని గొప్పగా ఆలోచించండి. కనుక అందరికీ మన్నవించేది ఏమిటంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఓన్లీ ప్లేస్ టు లివ్, అవాయిడ్ జంక్ ఫుడ్, టేక్ హెల్దీ ఫుడ్. క్రీడలు ఆడండి, రోజు కొద్దిసేపు యోగా, శ్వాస మీద ధ్యాస, ధ్యానం చేద్దాం. మంచి నిద్ర, విశ్రాంతి, వినోదం, హార్డ్ వర్క్ లాంటివి మన జీవితంలో భాగం చేసుకుందాం. మనస్సు ఆరోగ్యంగా ఉంటే తనువు ఆరోగ్యంగా ఉంటుంది అన్న గౌతమ బుద్ధుని మాటలు గుర్తు చేసుకొని ఆరోగ్యం అనే గొప్ప ఆస్తిని సంపాదించుకొని సంపూర్ణ మానవులుగా బతుకుదాం. ఆరోగ్యమే మహాభావ్యం. యువత మేలుకో, దేశానికి అంకితం అవ్వు. భారత్ మాతాకి జై. జై హింద్.